ఈ యొక్క నెయ్యి కలుషిత నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు. దాన్ని నేను చెప్పిన పదార్థాలన్నింటిలో ఇంకా వివరాల్లోకి పోతే దానిలో సింథటిక్ రసాయనాలు, కల్తీ పామాయిల్, అసలు నెయ్యే కానిటువంటి పదార్థాలతో ఈ నెయ్యిని తయారు చేశాను. నేను ముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, నెల్లూరులోని చెప్పాను, మీడియా మిత్రులందరికీ కూడా గుర్తుండాలి. ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 9వ వింతను కనిపెట్టాడు. ఆ వింత ఏంటంటే ఆవు పాలు చుక్కలేవు. ఆవు పాలను తయారు చేసి వెన్నదీసి నెయ్యి చేసిన పరిస్థితి లేదు. మరి నెయ్యి ఎలా వచ్చింది అని అంటే కెమికల్స్ ద్వారా నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డు ప్రసాదం తయారు చేసి పంచారు. ఎన్ని పంచారయ్యా అంటే దాదాపు 20 కోట్ల లడ్డూలు పంచారు 3 సంవత్సరాలు. ఎంతమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు 20 కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేశామని, 60 లక్షల కిలోల నెయ్యి కొన్నామని, దానికి అయ్యే ఖర్చు 231 కోట్లని లెక్కలు రాసి గుట్టకాయ స్వాహా చేసేసారు ఆనాడు ఉన్నటువంటి పెద్దమ్మ. లడ్డూలు, కల్తీ లడ్డూలు జనానికి పెట్టారు. కల్తీ లడ్డూలో వచ్చినటువంటి డబ్బు మొత్తం వీళ్ళు తినేశారు. ఇవాళ అంటూ ఉన్నారు, మాకు క్లీన్ చిట్ ఉంది, కల్తీ లేదు, మేము స్వచ్ఛమైన నెయ్యిని పంచాము. 2024 16/7 అలాగే 23/7 దీనికి ఎన్డీడీబీ అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని కర్ణాటకలో ఉంది. కేవలం ఆవు పాలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేవాళ్ళు గతంలో. ఆవు పాలు అనేటువంటివి ఇది ఆవు పాలా కాదా అని చెప్పి టెస్ట్కు పంపిస్తే ఆ రిపోర్ట్లో మొదటి వచ్చిన రిపోర్ట్లలోనే ఎన్డీడీబీ నివేదిక జంతువుల కొవ్వు కలిపినటువంటి ఆయిల్ కలిసి ఉందే తప్ప దీనిలో నెయ్యి లేదని వాళ్ళు ఇచ్చారు. దీనికి ముందు వాళ్ళ హయాంలోనే ఆగస్టు 2020న మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ సెంట్రల్ ల్యాబ్కి వాళ్ళ హయాంలోనే తీసిన శాంపిల్ పంపితే ఇది అసలు దీనిలో నెయ్యి శాతం కనీసం కూడా లేదు, కల్తీగా ఉంది ఇది అని చెప్పి ఆనాడే నివేదిక ఇచ్చారు. అది ఎప్పుడొచ్చింది? 2022లో వచ్చింది. ఆ నివేదిక వస్తే అప్పుడున్న ప్రభుత్వం ఎవరు? పరిపాలన ఎవరిది? తిరుమల పాలకులు ఎవరు? దాన్ని తొక్కిపెట్టి 24లో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు అదే రకమైనటువంటి ఆయిల్ అంటారా, నెయ్యి అంటారా, ఇంకా ఏమంటారో తెలియదు కానీ దాన్నే వాడారు. వాడి భక్తులని మోసం చేసే ప్రయత్నం చేశారు.